బిఎస్ఎన్ఎల్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కర్నూలు ఎంపీ బస్తీపాటి నాగరాజు తెలిపారు. కర్నూలు బిఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయాన్ని ఆయన సందర్శించి ఉద్యోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పల్లె ప్రాంతాల్లో సైతం ప్రజలకు నాణ్యమైన సేవలను బిఎస్ఎన్ఎల్ మాత్రమే అందిస్తుందన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో బిఎస్ఎన్ఎల్ నూతనంగా నెట్వర్క్ టవర్లను వేస్తున్నామని, ఇంకా అవసరమైన నెట్వర్క్ టవర్లను తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఉద్యోగుల సమస్యలు సైతం పార్లమెంట్లో చర్చించి పరిష్కారం చేస్తానని తెలిపారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం బిఎస్ఎన్ఎల్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్ఎన్ఎల్ జిల్లా అధికారి రమేష్ పాల్గొన్నారు. అభివృద్ధి చెందుతూ వచ్చింది. కాలక్రమేణా ఈ ప్రైవేట్ సంస్థలు వచ్చేసరికి ఈ బిఎస్ఎన్ఎల్ నుంచి కొంచెం మసకబారడం జరిగింది. ఆ తర్వాత ఈ ప్రైవేట్ సంస్థలు కూడా వాళ్ళు అమౌంట్ విషయాల్లో వాళ్ళు దాన్ని పెంచడం వలన మళ్ళీ తిరిగి ప్రజలంతా బిఎస్ఎన్ఎల్ సంస్థ వైపు రావడానికి మొగ్గు చూపుతూ ఉన్నారు. ఈరోజు 4G సేవలు కూడా ప్రతి గ్రామంలో ఏ టెలికాం ఆపరేటర్ కూడా చేయలేని విధంగా మారుమూల గ్రామాల్లో కూడా 4G సేవలు అందాలని చెప్పేసి 25,000 టవర్లు ఏర్పాటు చేయడానికి బిఎస్ఎన్ఎల్ సిద్ధమైంది. అంటే మారుమూల గ్రామాల్లో కూడా 4G సేవలు రావాలనేది ఒక సంకల్పం. ప్రైవేట్ వాళ్ళు అంత మారుమూల గ్రామాలకు రావు వాస్తవంగా. అందులో భాగంగా కూడా ఈ కర్నూలుకి ఇప్పుడు 10 టవర్లు శాంక్షన్ అయ్యాయంట. ఆ 10 కాదు, మొత్తం మీద 302 జిల్లాల మీద కలిపి మాకు నంద్యాల, కర్నూలు ఉమ్మడి జిల్లా మీద 340 టవర్లు అని చెప్పారు, వచ్చాయి. ఇంకా 150 టవర్లు అయితే మా జిల్లా ఉమ్మడి జిల్లా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పారు. అందులో భాగంగా నేను ఆ 150 టవర్ల విషయంలో సాధనలో ప్రముఖ పాత్ర పోయిస్తానని చెప్పేసి నేను ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను. అంతేకాక నేను చెప్పేది ఏమంటే ఫైబర్ నెట్ కూడా, ఈ ఫైబర్ నెట్ నుంచి కూడా మారుమూల గ్రామాలకు ఫైబర్ నెట్ అందించి గ్రామాల్లో ప్రజలు కూడా బాగా చైతన్యవంతులైన విధంగా సుస్థిర అభివృద్ధి సాధించే విధంగా ఈ బిఎస్ఎన్ఎల్ ప్రముఖ పాత్ర పోస్తుందని చెప్పేసి నాకు ఆశాభావం ఉంది, తెలియజేస్తున్నాను. అంతేగా నేను చెప్పేది ఏమంటే ఫైనల్గా రాబోయే రోజుల్లో ఈ బిఎస్ఎన్ఎల్ అనే పాత్ర చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు కూడా బిఎస్ఎన్ఎల్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ రాబోయే రోజులంతా ఈ జనం పెరిగిపోతూ ఉంది జనాభా అని చెప్పేసి బిఎస్ఎన్ఎల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పేసి దీనికి ఫండ్స్ అలాట్ విషయంలో అయితేనేమి దీని విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటారు సార్. ఎందుకంటే పార్లమెంటు ఆఫ్ ద రికార్డు సార్ చాలాసార్లు చెప్పారు బిఎస్ఎన్ఎల్ని చాలా అభివృద్ధి పరచాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి చాలా సందర్భాల్లో సార్